హిమాలయ దేశం నేపాల్లో మెరుపు వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు దిశ నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన భోటే కోసి నది తీర ప్రాంతాలను ముంచెత్తింది. నువాకోట్, దాడింగ్, రస్వా జిల్లాలో పలు గ్రామాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ప్రజలు, రక్షణ సిబ్బంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 6 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 105 మంది భారతీయులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ వరదలకు సంబంధించి మరింత సమాచారం పర్యావరణ నిపుణులు ప్రసన్న కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న కుమార్ గారు నమస్తే అండి. నేపాల్లో జరిగిన ఆకస్మిక వరదల్లో 384 మంది గల్లంతైతే అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలా స్పందిస్తారు? ఇది హిమాలయ ప్రాంతంలో వరదలు అనేది మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. ఎస్పెషలీ ఇప్పుడు హిమనీ నదాలు అంటే ఈ గ్లేషియర్ మెల్టింగ్ అవుతున్నప్పుడు ఒక్క చోట ఒక్క చిన్న చెరువు తటాకం లాగా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన తటాకం ఒకవేళ నీళ్లు ఎక్కువ అయిపోతే ఆ బరువు తట్టుకోలేక కట్ట లాంటిది కూలిపోయి నీళ్లు ముందుకు వస్తాయి. నెక్స్ట్ ప్లేస్ లో కూడా ఇలాగే కట్టలాగా ఉంటే అది కూడా కూలిపోతుంది ఎక్కువ నీటి బరువుతోటి. నీటి బరువు ఎక్కువైనప్పుడు మనకి దారిలో ఉండే ఏ అడ్డం ఉన్నా, అది ఇల్లు అయినా లేకపోతే రోడ్డు అయినా, అది లేకపోతే పర్వతాలైనా, అవి తట్టుకోలేక ఆ బరువుకి కొట్టుకుపోస్తాయి. ఇది మనకి ఈ సంవత్సరం ఎల్నినో కాంటెక్స్ట్ కూడా చూస్తున్నాం. ఆ కాంటెక్స్ట్ లో మనకి పెద్ద ఎత్తున ఈ వరదలు వచ్చాయి. ఒక్కొక్క చోట వరదలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ గ్లేషియర్స్ మెల్టింగ్ అవుతుంటాయి కాబట్టి. చాలా పెద్ద లాస్ ఆఫ్ లైఫ్ అన్నది. ఎప్పటికప్పుడు హిమాలయ ప్రాంతంలో ఉండే కొండలు కొంచెం ఎక్కువ నీటి ధాటిని తట్టుకునే కొండలు కాదు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. దాని తర్వాత ఈ సహాయ చర్యల కోసం కూడా ఎన్డీఆర్ఎఫ్ లాంటి వ్యవస్థ రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అసలు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఈ వరదలు వచ్చినప్పుడు ఏం చర్యలు చేపట్టాలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది మనకి. అట్లానే ప్రతి దేశంలోనూ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ వెంటనే రెస్పాండ్ అవుతుంది. అయితే ముందస్తు సూచనలు, ముందస్తు వార్నింగ్ ఇవ్వాల్సిన, ఎర్లీ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీళ్లు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కొట్టుకుని రావడానికి సమయం పడుతుంది. ఆ సమయాన్ని బేరేజ్ వేయగలుగుతారు, నీటి స్పీడ్ ని బేరేజ్ వేయగలుగుతారు. బేరేజ్ వేసి ఈ నీళ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి చేరడానికి 2 గంటలు పట్టొచ్చు లేదా 3 గంటలు పట్టొచ్చు అనే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పే వ్యవస్థ కూడా ఉంటుంది, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. కొన్ని చోట్ల వాలు ఎక్కువ ఉన్నప్పుడు నీరు ఇంకా ఉధృతంగా, ఇంకా ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తుంటారు. మన దగ్గర కూడా ఇన్కాయిస్, ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎప్పటికప్పుడు దాన్ని ఎప్పుడు ఫాలో చేస్తూ ఉంటుంది. అది కాకుండా ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అని ఉంది. భారత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఏర్పాటు చేసింది. ఈ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ ప్రకారం ఎప్పటికప్పుడు ఇలాంటి వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాల్లో ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ చేయడానికి గాను ఫోర్స్ రెడీగా ఉంటుంది. ఆ ఫోర్స్ రెస్పాండ్ అవుతుంది. అవసరమైన అప్పుడు పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కూడా ఫోర్స్ ని తీసుకొస్తారు.
అలాగే నేపాల్ కి మన ఫోర్సెస్ కూడా వెళ్లి సపోర్ట్ చేస్తాయి. ప్రసన్న కుమార్ గారు, అంటే ఇలాంటి ఆకస్మికంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు డిజాస్టర్ రెస్పాండ్ అవ్వడం, అక్కడ రక్షించడం అలాంటివి జరుగుతాయి. కానీ ఇంత ఆకస్మికంగా వచ్చేటప్పుడు దీని గురించి అలర్ట్ చేయడానికి అసలు ముందుగా ఎలాంటి చర్యలు ఉండాలండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయ ప్రాంతాల్లో అన్ని చోట్లను ఈ ఉండే రాష్ట్రాలు కానీ అక్కడ ఉండే అధికార వ్యవస్థ, అది రాష్ట్ర స్థాయిదైనా లేకపోతే జిల్లా స్థాయిదైనా, ఈ రెస్పాండ్ కావడానికి అప్రమత్తంగానే ఉంటుంది. దానికి తోడు ఎర్లీ వార్నింగ్ ఇచ్చే సిస్టమ్స్ కూడా ఉంటాయి. దానికి తోడు మాక్ డ్రిల్స్ అని వస్తే ఏం చేయాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మాక్ డ్రిల్స్ కూడా చేయిస్తారు. సో వ్యవస్థ మొత్తం అప్రమత్తంగానే ఉంటుంది, వెంటనే రెస్పాండ్ కూడా అవుతుంది. అయితే కొన్ని సార్లు మనం అనుకున్న స్పీడ్ కి రెస్పాన్స్, అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందా లేదా అనేది దుర్ఘటన జరిగిన ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది అది. బట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. రెండు దేశాల మధ్యలో సమన్వయం అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ కానీ అవి అధికారాన్ని అనుకుని ఉంటాయి. అంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా స్థాయిలో జిల్లా ప్రభుత్వం, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ అంతా ఉంటుంది. అంటే హైయెస్ట్ పర్సన్ అథారిటీలో ఎవరు ఉంటే వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అట్లాగే రెండు దేశాల మధ్యలో సహాయం అవసరమైనప్పుడు ఈ దేశ ప్రధాని ఆ దేశ ప్రధానితో కూడా మాట్లాడుకుంటారు. ఆ స్థాయిలో కూడా సంప్రదింపులు ఉంటాయి, వెంటనే రెస్పాన్స్ కూడా ఉంటుంది. మనకి అవసరమైతే వేరే దేశాల నుంచి కూడా రెస్పాన్స్ తీసుకోవడానికి ఇంటర్నేషనల్ గా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం రెస్పాన్స్ కోసం ఒక అగ్రిమెంట్ కూడా ఉంది. దాని ప్రకారం ఇక్కడ సహాయం సరిపోకపోతే కనుక వేరే దేశాల నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. వెంటనే మాత్రం ఆ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉండే వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. ప్రసన్న కుమార్ గారు, ఆకస్మిక వరదల వల్లే ఇదంతా జరగలేదు, హిమనీ నది కట్ట తెగిపోవడం వల్ల సడన్ గా ఎంత ఉధృతం ఏర్పడింది అన్నారు. అంటే ఆ కట్ట ఉధృతాన్ని బట్టి ముందుగా నీటిని మళ్లించడం, ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ముందుగా చర్యలు తీసుకోవడానికి అవ్వదంటారా నీళ్లు మళ్లించడానికి? అదిని అంటే అది చాలా కష్టం. అంటే ముందే దాన్ని ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కడ ఇట్లాంటి కట్ట అనుకుని నీళ్లు ఆగి ఉన్నాయి, ఎక్కడ ఈ గ్లేషియర్ మెల్టింగ్ ఉంది అనేది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇది జరిగేది కొన్నిసార్లు ఎక్కువ సమయం కూడా మనకి ఇవ్వదు. దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉంటుంది. కానీ మనం అనుకున్న స్పీడ్ లో జరగకపోవచ్చు. అందుకనే మనకి ఇది డిజాస్టర్ గా మారుతుంది. హజార్డ్ కాస్త డిజాస్టర్, ప్రమాదం తీవ్రత పెరుగుతుంది. కానీ ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో అయితే 384 మంది ఉంటే భారతీయులు 105 మంది ఉన్నారు. అలాగే విదేశీ పర్యాటకులు 186 మంది ఉన్నారు. అంటే మొత్తం ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. వాళ్ళతో పాటు 26 మంది పోలీసులు ఉన్నారు, నేవీ సిబ్బంది కూడా ఉన్నారు కదా. ఆ దేశాల మధ్య ఈ టూరిజం బోర్డు ఈ హెచ్చరిక చేస్తూ ముందుగా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే జనరల్ గా ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ పర్యాటక ప్రాంతాలు, నేపాల్ వ్యవస్థ కూడా ఎక్కువ మటుకు పర్యాటకం మీద డిపెండ్ అయి ఉంది. పర్యాటక ప్రాంతాల్లో స్వదేశీ విదేశీ యాత్రికులు ఎక్కువ మందే ఉంటారు. ఈ నేపాల్ లాంటి ప్రాంతం చిన్న దేశం కాబట్టి అక్కడికి విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువే దాటి వనికి అనిపిస్తుంది. ఎస్పెషల్లీ భారతదేశం చుట్టుపక్కల అంటే నేపాల్ బార్డర్ లో ఉన్న రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే భారతదేశంలో మిగతా ప్రాంతాల నుంచి కానీ ఈజీగా నేపాల్ కి వెళ్ళగలుగుతారు, అఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి వెళ్తారు. అయితే వెళ్ళినప్పుడు టూరిస్టులని వాళ్ళ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ లోకల్ పోలీస్ వ్యవస్థ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే టూరిస్ట్ వ్యవస్థ మీదనే డిపెండ్ అయి ఉంది అక్కడి ఆర్థిక వ్యవస్థ మొత్తం. అది దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఉన్నారు కాబట్టి ఏ దేశ ప్రభుత్వాలు ఆ దేశం నుంచి వాళ్ళ పౌరులు అక్కడికి చేరినప్పుడు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ దేశ ప్రభుత్వాలు కూడా వెంటనే రెస్పాండ్ అవుతాయి. అంటే ఎవరు ఈ దుర్ఘటనలో చిక్కుకుపోయారో అలాంటి టూరిస్టులు ఉన్న దేశాలే కాకుండా
మిగతా దేశాలు కూడా దీనికి ముందుకు వచ్చి సహాయం చేస్తాయి. అంటే డిజాస్టర్ రెస్పాన్సే అట్లా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా మిగతా దేశాలన్నీ రెస్పాండ్ అయ్యేటట్టే వ్యవస్థ ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రయత్నం కూడా చేస్తారు. ప్రసన్న కుమార్ గారు, అంటే గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగిందంటారా? మనకి ఫ్లడ్సే కాదు కదా, అర్త్క్వేక్ కూడా జరుగుతుంటాయి. నేపాల్ ప్రాంతంలో అర్త్క్వేక్ జరిగింది ఇంతకుముందు మనం చూస్తాం, కాశ్మీర్ లో అర్త్క్వేక్ జరిగింది చూస్తాం, టర్కీలో అర్త్క్వేక్ జరిగింది చూస్తాం. ఇలాంటి పెద్ద ఎత్తున అంటే హిమాలయ ప్రాంతం పర్వతాలు అన్ని కూడా కొంచెం వీక్ పర్వతాలు. ఏదైనా అర్త్క్వేక్ వచ్చినా కూడా పెద్ద ఎత్తున నష్టం ఉంటుంది, అలాగే ఫ్లడ్స్ వచ్చినా పెద్ద ఎత్తున నష్టం ఉంటుంది. దానికి రెస్పాండ్ అయ్యేలాంటి వ్యవస్థ కూడా అక్కడ ఉంటుంది. కానీ అది చిన్న దేశం నేపాల్. వాళ్ళకుండే కెపాసిటీ టు హ్యాండిల్, వాళ్ళకు వచ్చే డిజాస్టర్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళ దేశానికి ఉండదు. కాబట్టి చుట్టుపక్కల దేశాలు మన దేశం లాంటి పెద్ద దేశాలు వాళ్ళకి సహాయంగా వెళ్తాయి. ఇట్లాంటివి చిన్న దేశాల్లో ఎక్కడైనా సరే దుర్ఘటన జరిగితే చుట్టుపక్కల ఉండే పెద్ద దేశాలు అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా సహకారం వెంటనే వస్తుంది. అలాంటి వ్యవస్థ ఇంటర్నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంది. సార్, అంటే ఎలాంటి నేపాల్ అనేదే టూరిజం స్పాట్ కాబట్టి, ఎంతో మంది పర్యాటకులు వచ్చే ప్రదేశం కాబట్టి, ఏ దేశానికి ఆ దేశ రాయబార కార్యాలయం దగ్గర అయితే ఖచ్చితంగా ఎవరు టూరిస్టులు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి రిహాబిలిటేషన్ కేంద్రాలు కూడా ఏ దేశానికి ఆ దేశం అక్కడ ఏర్పాటు చేసుకుంటాయా సార్? ఉండదు అమ్మా, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడ దుర్ఘటన జరిగిందో ఆ దేశం కంట్రోల్లోనే అక్కడ సహాయ సహకారాలన్నీ కూడా జరుగుతాయి. ఏ దేశం వాళ్ళు సహాయం చేయాలన్నా నా దేశ పౌరుడికి మాత్రం నేను సహాయం చేస్తాం అట్లా చేయడానికి ఉండదు. ఎందుకంటే సెంట్రలైజ్డ్ అంటే దుర్ఘటనలో ఎవరు చిక్కుకున్న పర్సన్ ఆ క్షణంలో ఆయన జాతీయత ఏంటి అనేది ధృవీకరించే అవకాశం ఉండదు. బట్ ఎవరు లాస్ అయ్యారో దేశంకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళని తీసుకుని మళ్ళీ వాళ్ళని ట్రేస్ చేయడానికి. ఎప్పుడైనా సరే దుర్ఘటన ఎక్కడ జరిగిందో ఆ దేశ వ్యవస్థనే దాన్ని హ్యాండిల్ చేస్తుంది. బట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ దేశాలు, ఏ దేశాల నుంచి అయితే టూరిస్టులు వచ్చారో ఆ దేశం వాళ్ళు కూడా వీళ్ళతోటి పనిచేస్తారు. బట్ కానీ వీళ్ళలో పనిచేసేటప్పుడు మాత్రం కోఆర్డినేషన్ లీడర్షిప్ అంతా కూడా నేపాలే చేయాల్సి ఉంటుంది. నేపాల్ ద్వారానే జరుగుతుంది, నేపాల్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. నేపాల్ ప్రభుత్వానికి మిగతా ప్రభుత్వాలు, మిగతా దేశాలు కూడా సహాయం చేస్తాయి. ఈవెన్ వాలంటరీ ఎయిడ్ పంపించాలన్నా, వాలంటరీ సపోర్ట్ పంపించాలన్నా మనం అక్కడుండే లోకల్ కోఆర్డినేటింగ్ గవర్నమెంట్ ఏజెన్సీకే మనం సహాయం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఏ వస్తువు అవసరం ఏ మేరకు ఉంది, ఏ సహాయం ఏ మేరకు అవసరం ఉంది అనే విషయం అక్కడ ఉండే లోకల్ ప్రభుత్వమే చెప్పగలుగుతుంది. మనకి ఇక్కడ నుంచి ఫ్లడ్ అనగానే మనం దుప్పట్టు పంపించేద్దామా, రగ్గులు పంపించేద్దామా అనే ఆలోచన కంటే అక్కడ ప్రభుత్వం ఏమడిగితే సహాయం దాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఆ కోఆర్డినేషన్ మొత్తం ఆ దేశంలో ఉండే అంతర్గత భద్రత అంటే హోమ్ మినిస్ట్రీ వాళ్ళు కానీ, డిఫెన్స్ మినిస్ట్రీ కానీ హ్యాండిల్ చేస్తారన్నమాట. సో ఇవాళ ఈ దుర్ఘటనలో 105 మంది భారతీయులు ఉన్నారంటే మన భారత్ నుంచి, మన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, అసలు ఎలా సంప్రదింపులు జరపాలంటారు? రెస్పాన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుందమ్మా. ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది మనకి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కంటిన్యూస్ గా 24 hours 365 days వాళ్ళ దగ్గర చాలా పెద్ద కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ లో పెద్ద పెద్ద స్క్రీన్ల మీద ఎక్కడ ఏ ఫ్లడ్ జరిగింది, ఏ ఎర్త్క్వేక్ జరిగింది, ఏ సునామీ జరిగింది అనేది తెలుస్తుంది. అలాంటి వ్యవస్థ మనకి ఇన్కాయిస్ హైదరాబాద్ లో కూడా ఉంది. ఈ అంటే సీ వైపు లేకపోతే వరదలు సముద్రం నుంచి వచ్చే ధాటి గురించి ఇన్ఫర్మేషన్, ఓషనిక్ కరెంట్స్ మీద అట్లాంటి ఇన్ఫర్మేషన్ నేషనల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏ స్పీడ్ లో వస్తుందో ఆ స్పీడ్ లో రెస్పాన్స్ ఉండడానికే రెడీగా ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమే అలా డిజైన్ చేసి ఉంటారు. అంటే స్పెషల్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయరు. ఆర్డర్స్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు. मेलम्ची भन्थ्यो